Praise the Lord. I greet you a very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారు కదా? దేవుని నామం శక్తి కలిగిన నామం. యేసుక్రీస్తు నామమున మనం చేసే ప్రతి ప్రార్థన కూడా అంగీకరించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసు ప్రభు వారి నామం. ఆయన నామమును ఆశ్రయించిన వారు ఆయన బలాన్ని ఆశ్రయిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన సన్నిధి కంతని ఆయన ఆశ్రయించిన వారిని ప్రకాశింపచేస్తాడు అని. హల్లెలూయా. ప్రతి ఉదయాన్నే వీరంతా దేవుని వెతుకుతున్నారు కదా. ఆయన వెతుకువారు ఆయన దర్శనాన్ని పొందుకుంటారని, తన మహిమను చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోజు దేవుడు తన లేఖనాల్లో తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా. ఈరోజు కూడా దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. యెహోవా మీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును. హల్లెలూయా. దేవుడు మన మధ్య నుండి సర్వ రోగాలని తొలగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తొలగించువాడు. ఏం తొలగిస్తాడు దేవుడు? అవిలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. దేవుని యొద్దకు వచ్చేవారి జీవితంలో దేవుడు ఆపదలు తొలగిస్తాడని. వీలో ఆపదలు అంటే అనుకోకుండా వచ్చేవి. అంతా బాగుంది, ఎలా ఉంటే చాలు, జీవితం ఎలా ఉంటే చాలు, ఇంక సెటిల్ అవ్వచ్చు, స్థిరమైన జీవితం మనకు ఉందనుకున్న లోపల ఏదో ఆపద, ఏదో కష్టం, ఏదో శ్రమ, జరగకూడని విషయాలు జరగడం ద్వారా, అనుకోని సంఘటనలు జరగడం ద్వారా జీవితం అంతా తారుమారు అయిపోవడం, అంతా బాగుంది అనుకున్న జీవితం ఒకేసారి కుప్పకూలిపోయిన పరిస్థితి అయిపోవడం. అయితే దేవుని యొద్దకు వచ్చేవారి జీవితంలో దేవుడు ఆపదల నుండి తొలగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపవాది దేవుని ప్రజల్ని ఎలా హింసపెట్టాలా, ఎలా బాధపెట్టాలని చూస్తుంటే దేవుడు తన ప్రజలకి కేడుమగా ఉండి ప్రతి ఆపద నుండి కాపాడుతూ ఆపదలు తొలగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా దేవుడు మన భారాలు తొలగించుకోవడం. ఏ భారాలు అయితే మనం భరిస్తున్నాము, ఏ భారాలు అయితే మనం భరిస్తూ కృంగిపోతున్నామో, చూడండి, భారం భరించే వ్యక్తి సరిగ్గా నిటారుగా నిలబడలేడు, అవును కదా. ఏ వ్యక్తి అయితే కాడిని మోస్తున్నాడో ఆ వ్యక్తి సరిగ్గా నిలబడలేడు. ఒకవేళ ఎంతో కాలం నుంచి భారాలు భరిస్తూ సరిగ్గా నిలబడలేకపోతున్నామో, లేదా ఆత్మీయతలో కూడా సరిగ్గా ఉండలేకపోతున్నామో, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామేమో, ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన జీవితంలో భారాలు తొలగిస్తారు. ఏ భారం అయితే మీరు దేవుని సన్నిధిలో, ఏ భారం అయితే మీరు భరిస్తున్నారో, ఈ భారం తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నారో, దేవుడు ఆ భారం తొలగిపోయేలా చేస్తాడని బైబిల్ రాయబడింది. ఆయన దుఃఖం నుండి ఆ దుఃఖాన్ని మన జీవితంలో తొలగిస్తాడని. దుఃఖాన్ని, వేదనని, ఆ బాధని దేవుడు మన జీవితంలో తొలగిస్తాడని. దీనికోసమైతే మీరు దేవుని కన్నీరు కార్చుతున్నారు. ఎబ్బేజు దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చారని. ప్రభువా, నేను విస్తరించబడాలని, నీ తోడు నాకు కావాలని, నన్ను నిశ్చయంగా ఆశీర్వదించమని ఎబ్బేజు గారు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఎబ్బేజు గారి మొరంతా విని కన్నీరు కార్చాడు. దేవుని దగ్గర ఆయన మొరపెట్టాడు, ప్లీజ్ చేశాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు అతని మొరంతా కూడా ఆలకించి అతను అడిగిందంతా దేవుడు దయచేశాడని. హల్లెలూయా. ఇస్సాకు గారు దేవునిలో తన భార్య గర్భం తెరవబడాలని దేవునిలో మొరపెట్టాడు. ఆయన దేవుని వేడుకున్నాడు. ఆయన అలాగే ప్రార్థన చేసినట్టుగానే దేవుడు తన భార్య గర్భాన్ని తెరిచారని. దేవుడు ఏ దుఃఖం అయితే మీరు పడుతున్నారో, ఏ భారాలు అయితే మీరు భరిస్తున్నారో దేవుడు వాటి నుండి వాటిని మీ జీవితంలో నుండి తొలగించుకోవడం, మీకు విడుదలను గురించుకోవడం. బైబిల్ రాయబడింది, ఆయన మన దోషాలు తొలగిస్తాడని. దోషం అనగా పాపం ఎక్కడికి వెళ్తే తొలగిపోతుంది? ఈ లోకంలో చాలామంది పాపం పోవాలని, ప్రతి మనిషికి ఉన్న ఆలోచన ఏంటంటే పాపం పోవాలని, ప్రతి మనిషికి ఉన్న ఉద్దేశం కూడా ఆ పాపం నుంచి బయటికి రావాలని. అయితే ఎక్కడ మనిషికి పాపం నుంచి విడుదల వస్తుంది? పాపం నుంచి ఎలా బయటకు వస్తారు? పాపం జీవితంలో ఆ దోషం, చేసిన అపరాధం మనిషి జీవితంలో ఎలా తొలగించబడుతుందంటే క్రీస్తు ప్రభు చిందించిన రక్తం ద్వారా మాత్రం. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన ఒక మనిషి జీవితంలో దేవుడు చేసే మేలు ఏంటంటే అతని జీవితంలో ఉన్న పాపాన్ని దేవుడు తొలగిస్తాడు అని. హల్లెలూయా. క్రీస్తు ప్రభు ఈ లోకానికి కుమారుడుగా వచ్చారు. దేవాది దేవుడు మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చారు. దేవుని కుమారుడికి ఈ లోకానికి వచ్చారు. చాలామంది క్రీస్తు ప్రభు కుమారుడు అంటే అర్థం ఏంటంటే తండ్రికి లేదంటే భార్య ఉందనో, లేదంటే ఇంకా అలాంటి దేవుడికి పిల్లలు ఉన్నారనో అలాంటి విషయాలు ఏం కాదు. కుమారుడిగా రావడం అంటే అర్థం ఏంటంటే దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చారండి. మన కుమారుడు అన్న మాటకి ఒకనొక అర్థం ఏంటంటే పాపాన్ని, చెడు గుణాన్ని తీసేవాడని, చెడుని చంపేవాడిని కుమారుడిని పిలుస్తారని రాయబడింది. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చింది మనలో ఉన్న చెడుని తీసేయడానికి, మనలో ఉన్న పాపాన్ని తీసేయడానికి, మనలో ఉన్న దోషాన్ని తీసేయడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఒకసారి ఒకనొక సందర్భంలో క్రీస్తు ప్రభువు ఒక ఇంట్లో ఉండి వాక్యం చెప్తుంటే పైకప్పు తీసేసి మరి పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని కిందకి దించారు. కిందకి దించినప్పుడు అందరూ అనుకుంటున్నారు
ఎప్పుడులాగానే క్రీస్తు ప్రభు అనేక మంది స్వస్థపరిచారు కదా, ఇప్పుడు ఈయన్ని కూడా స్వస్థపరుస్తారంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు చెప్పిన మాట అక్కడ ఉన్న చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. క్రీస్తు ప్రభు ఏ మాట చెప్పారంటే, నీ పాపాలు క్షమించబడ్డారు. వాస్తవంగా అందరూ ఏమనుకున్నారు, నీ అనారోగ్యం స్వస్థపరచబడింది, నువ్వు వెళ్ళు, నీకు ఆరోగ్యం కలిగింది, స్వస్థత కలిగింది, వెళ్ళమనగానే వెళ్ళిపోతాడేమో అనుకున్నారు. కానీ అక్కడ ప్రభువు చెప్పిన మాట, నీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే ఎందుకు ప్రభు ఆ మాటలు ఎందుకు మాట్లాడారంటే, క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారి జీవితంలో దేవుడు మూలాలు సరిచేస్తాడు. ఆ వ్యక్తికి అనారోగ్యం ఎందుకు వచ్చిందో దేవునికి తెలుసు. అతడు చేసిన పాపం బట్టే అనారోగ్యం వచ్చిందని తెలుసు. కాబట్టి దేవుడు ఆ మూలాన్ని, ఆ అనారోగ్యానికి కారణమైన ఆ పాపాన్ని దేవుడు క్షమించడం, దేవుడు తన జీవితం తొలగించాడు. ఎప్పుడైతే నీ పాపాలు తొలగించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయని ప్రభు చెప్పారో, నువ్వు స్వస్థత పొందాలని ప్రభు చెప్పారో, వెంటనే పరిగెత్తుని వెళ్ళాడని. హల్లెలూయా. అంటే ప్రతి అనారోగ్యం పాపంలో వస్తుందని చెప్పట్లేదు, కానీ అయితే కొన్ని అనారోగ్యాలు రావడానికి కారణం మనిషి చేసిన పాపమే. అయితే దేవుని దగ్గరికి వచ్చిన మన జీవితంలో దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ప్రతి రోగాన్ని మన జీవితంలో తొలగిస్తాడు, అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు. దేవుడు ఆ మూలాన్ని కూడా దేవుడు ఏం చేస్తుండే, అయినా సరి చేస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. ఇక్కడ మన ద్వితీయోపదేశకాలను చూసాం కదా, సర్వ రోగాల్ని మీ మధ్య నుండి దేవుడు తొలగిస్తాడు. ప్రతి విధమైన రోగాలు యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. క్రీస్తు ప్రభు వారు శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టారు, మనల్ని పాపాలను క్షమించాలని. అయితే కేవలం క్రీస్తు ప్రభు వారు శిలువ మీద భరించింది మన పాపాలు మాత్రమే కాదంట, మన రోగాలు కూడా దేవుడు భరించారు, మన వ్యసనాలు కూడా దేవుడు భరించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 తక్కువ 39 కొరడా దెబ్బలు క్రీస్తు ప్రభు వారు తీసుకున్నారు. హి యాక్సెప్టెడ్ ఇట్. క్రీస్తు ప్రభు వారి మీద ఎవరు చేయగలరు? గెస్సేమనే వనంలో క్రీస్తు ప్రభు వారు నేనే అని చెప్పగానే ఎదురున్న సైన్యం అంతా కింద బోర్లా పడిపోయిందంట వెనక్కి. అయితే ఆయన మీద ఎవరు చేయగలరు? గాడ్ యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకు దేవుడు 39 తీసుకోవాలి? దేవుని సేవకుడు లెక్కపెట్టి అంతా పరిశీలించి చెప్పిన మాట, ఒక బైబిల్ పండితుడు, ఒక బైబిల్ స్కాలర్ చెప్పిన మాట ఏంటంటే, జ్వరం మొదలుకొని మరణం వరకు కూడా ప్రతి ఒక్క అనారోగ్యానికి కావలసిన దెబ్బలు క్రీస్తు ప్రభు పొందారంట. అతడు పొందిన దెబ్బల చేత మనకి ఏం దొరుకుతుందంట? స్వస్థత పొందితిమి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారు మన కొరకు శిలువలో పెట్టిన ప్రాణం ద్వారా, ఆయన భరించిన దెబ్బల ద్వారా మనకి ఆరోగ్యము, స్వస్థత కలుగుతుందని దేవుడు మనం స్వస్థపరుస్తారని. ఆయన యొద్దకు వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ తగ్గించుకుని అసలు వారి పాపలు ఒప్పుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పాపాన్ని క్షమిస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచువాడు. ఏ విధమైన అనారోగ్యం కావచ్చు, ఏ విధమైన రోగాలతో మీరు బాధపడుతూ ఉండొచ్చు, దేవునికి అసాధ్యమైనది ఇది లేదు. మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు ప్రతి విధమైన రోగాన్ని మీ జీవితంలో తొలగించగల సామర్థ్యం, శక్తి కలిగిన వాడు. క్రీస్తు ప్రభు బైబిల్లో అనేక మంది స్వస్థపరుస్తున్న మనం చూస్తాం. అయితే ఇప్పటికీ కూడా దేవుడు అనేక మంది స్వస్థపరుస్తున్నారని. ఒకసారి ఒక శతాధిపతి తన కుమారుడు కోసం క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు. అయ్యా, నా కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, మా ఇంటికి స్వస్థపరచమన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు చెప్తారు, నీ కుమారుడికి స్వస్థత కలిగింది, వెళ్ళమని. హీ బిలీవ్డ్ ఇన్ దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. హీ బిలీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని నోటి నుంచి వచ్చిన మాట విశ్వాసం ఉంచాడు. ప్రభు చెప్పారు కదా అని చెప్పి సరే విశ్వాసం నుంచి వెళ్తున్నాడు. అలా వెళ్ళే సమయంలో తన సేవకులు వచ్చారు ఎదురుగా. వచ్చి, అయ్యా, నీ కుమారుడు స్వస్థత పొందాడు. ఏ టైంకి స్వస్థత పొందాడు అంటే, అతను చాలా దూరం నుంచి వచ్చాడు, మళ్ళీ ప్రయాణం మధ్యలో ఉన్నాడు. ఏ సమయానికి నా కుమారుడు స్వస్థత పొందాడని చెప్తే వాళ్ళు చెప్పారంటే, నిన్న మధ్యాహ్నం 1 గంటకి. అప్పుడు ఆ వ్యక్తి గుర్తొచ్చింది, అదే సమయానికి కదా క్రీస్తు ప్రభు వారు చెప్పారు నీ కుమారుడు స్వస్థత పొందాడని. ఆయన మాటలో ఉన్న శక్తి చూడండి. క్రీస్తు ప్రభు వారు తన వాక్కుని పంపించి మరి వాళ్ళు బాగు చేస్తారు. ఇలాంటి సంఘటన ఈ కాలంలో కూడా జరగడం. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చారని చెప్పి కొంతమంది పాస్టర్స్ అందరూ కూడా క్రిస్మస్కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళారండి. అలా వెళ్ళినప్పుడు ఆమె లేడీ ఆఫీసర్ అనమాట. ఆ సమయంలో ఆమె బైబిల్ తెలుసు, క్రిస్టియన్స్ బైబిల్ చదువుతారని తెలుసు, కానీ బైబిల్లో ఏముంటుందో ఆమెకు తెలియదు. ఆ సమయంలో అడిగిందంట ఆమె, బైబిల్లో ఏముంటుందండి అని చెప్తే, దేవుడు చేసిన మేలులో దేవుడు స్వస్థపరుస్తారన్న విషయాన్ని కూడా పాస్టర్ గారు చెప్పారంట. పాస్టర్ గారు చెప్పేసరికి ఆమె ఏడుస్తుందంట. అక్కడ ఉన్నవారు అనుకున్నారంట పాస్టర్ గారితో పాటు వచ్చిన వారు, పాస్టర్ గారు ఊరుకోరైనా ఆయన సువార్త చెప్పేస్తారు, ఇప్పుడు ఆమె ఏడ్చేస్తుంది, ఇప్పుడు పక్కన పోలీసు వాళ్ళు ఊరుకుంటారేంటి అన్నట్టుగా అనుకుంటుంటే ఆమె అడిగిందంట, నా కుమారుణ్ణి మీ దేవుడు యేసుక్రీస్తు వారు స్వస్థపరచగలరా అంటే, అమ్మా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఏంటమ్మా అని చెప్తే అప్పుడు ఆమె చెప్తుందంట, నా కుమారుడు ఏంటో తెలియదండి, ఉన్నట్టుగా మంచాన్ని పడిపోయాడు, పారాలిసిస్ వచ్చేసింది, కదలలేదు, చేతులు కలిసి చచ్చిపడిపోయినాయి, పిల్లలందరూ ఆడుకున్నారు, కానీ నా కుమారుడు మాత్రం లేవలేకపోతున్నాడు అని చెప్పినప్పుడు, చిన్న వయసు కుమారుడు, చిన్న బాబాయ్, 7-8 years, 7th class 8th class చదువుతున్న బాబు. ఆ సమయంలో అలా చెప్పినప్పుడు ఆ దేవుని సేవకు చెప్పారంట, ప్రార్థన చేయడం మనం ఉందాం, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు
అద్భుతాలు చేయడం, జవాబు ఇవ్వడం దేవుని ఉందని చెప్పగానే ఆ రోజు అక్కడ ఉన్నవారు ఆమెతో అందరూ కూడా కలిసి ప్రార్థన చేశారంట. ఆమె ఇంటికి వెళ్ళేసరికి తన కుమారుడు లేచి ఆడుకుంటున్నాడంట. ఆ సమయంలో తన పనామని అడిగిందంట, మెయిడ్ని, అమ్మ ఎప్పుడు నా కుమారుడు లేచాడు అని అడిగితే ఆమె చెప్పిందంట, ఈ సమయానికి అని చెప్పగానే ఆమె గుర్తొచ్చింది, ఇదే సమయానికి కదా దేవుని సేవకుడు జైల్లో ఆఫీస్లో మా కుమారుడు కోసం ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థనలకి స్వస్థపరుస్తాడు. ప్రతి విధమైన అనారోగ్యాన్ని దేవుడు తొలగించగల శక్తి సామర్థ్యం కలిగిన వాడని, దేవుడు మేలు చేస్తాడని, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది అనుకుంటారు డాక్టర్స్ స్వస్థపరుస్తారేమో అనుకుంటారు. అది బైబిల్ చదివిస్తుంది, డాక్టర్స్ మనల్ని ట్రీట్ చేస్తారు కానీ దేవుడు మాత్రమే స్వస్థ ఇవ్వాలి. అల్టిమేట్గా హీలింగ్ అనేది రావాల్సిన దేవుని దగ్గర నుంచి. ఆయన ఎద్దుకు వచ్చిన మీ జీవితాల్లో దేవుడు సర్వ రోగాల్ని మీ జీవితంలో తొలగిస్తాడు అని. హల్లెలూయా. దేవుని మాట మనం శ్రద్ధగా ఉన్నప్పుడు, దేవుని మాటకు మనం లోపడినప్పుడు, దేవుని మాట విధేయత చూపించినప్పుడు దేవుడు మనం స్వస్థపరుస్తాడు. దేవుడు భారాలు తొలగిస్తాడు, దుఃఖాలు తొలగిస్తాడు, దోషాలు తొలగిస్తాడు. అలాగే ముఖ్యంగా దేవుడు రోగాలు కూడా ఏం చేస్తున్నాయో తొలగిస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో మీకు తోడే ఉంటారు. మీ భారాలు ఏవైతే భరిస్తున్నారు, ఏ దుఃఖం అయితే మీరు పడుతున్నారు, ఒకవేళ ఏ పాపంలో అయితే మీరు ఉన్నారు, ఏ అనారోగ్యంతో మీరు బాధపడుతున్నారు, ఏ రోగం అయితే మీ జీవితం ఉందో ప్రతి విధమైన వాటిని దేవుడు మీకు విడుదలిస్తాడు. దేవుడు వాటిని తొలగిస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, మీకు వేలాది వందనాలు వేసి ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసి, మీలాంటి వారు ఎవరు తండ్రి, మీలా ప్రేమించిన వారు, మీలో కరుణించేవారు, మా పక్షాన ఉన్నవారు ఎవరేసే ప్రభు, మా కొరకు ప్రాణం పెట్టారయ్యా. మీరు పొందిన దెబ్బల చేత ప్రభు మీ స్వస్థత పొందితిం దేవా వేసే, మీకు వేలాది వందనాలు వేసే, మీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభు. ప్రియులు ఎంతమంది అయితే అనారోగ్యాలతో ప్రభు, రోగాలతో బాధపడుతున్నారు ప్రభు, వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచుకున్న ప్రభు, ప్రతిమాలుకుంటున్నాం వేసే ప్రభు, వాళ్ళని లేవనెత్తకుండా దేవా ప్రభు, ప్రతిమాలుకుంటున్నాం వేసే, జ్వరం మొదలుకుని ప్రభు, మరణకరమైన అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభు, ప్రతి ఒక్కరిని బాగు చేయని ప్రభు, ప్రతిమాలుకుంటున్నాం వేసే, మా కొరకే కదా ప్రభు, మమ్మల్ని స్వస్థపరచడానికి కదా ప్రభు మీరు దెబ్బలు పొందారేసే ప్రభు. మేము పాపం చేయడం ద్వారా వచ్చిన అనారోగ్యాలు ప్రభు, ప్రతి విధమైన అనారోగ్యాలు ప్రభు, మీరు సిలువలో భరించిన దేవా వేసే, మీకు వేలాది వందనాలు వేసే, మీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభు. బాగు చేయండి, ముట్టండి, స్వస్థపరచుకున్న దేవా మిమ్మల్ని వేడుకుంటున్నా వేసే, మీకు అసాధ్యమైనది లేదు ప్రభు. ఎంతవరకు లేవనెత్తిన దేవుడు ఎప్పుడు కూడా లేవనెత్తగల శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు వేసే, మీకు వేలాది వందనాలు వేసే, మీకు స్తుతి స్తోత్రం. ఆపదలు తొలగిస్తున్న సెలవిచ్చిన దేవా, ఎవరైతే ఏ కీడులు గుండా వెళ్తున్నారో, ఏ ఆపదలు గుండా వెళ్తున్నారో వాటిని తొలగించండి ప్రభా. పాప భారాన్ని తొలగించండి ప్రభా. వ్యాధ్య భారాలు తొలగించండి ప్రభా. దుఃఖాన్ని నిట్టూర్పుని తొలగించండి ప్రభా. మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్న వేసే ప్రభు, దోషాన్ని తొలగించండి, పాపాన్ని తొలగించండి, సహాయం చేయండి ప్రభా. అప్పుల బాధలో ఉన్న వారు లేవనెత్తండి, కృప చూపించండి ప్రభు. కృంగుదంలో ఉన్న వారిని ఆదరించండి, గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ఈరోజు అంతట్లో మీ సహాయాన్ని, మీ తోడుని వాళ్ళకు ఉంచుకొని దేవుని కుమ్మరించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.